అన్న నమస్తే అన్న. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అంటే గతంలో రాజధాని అంశంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ ఇల్లే లేదు, నాకు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పి మాట్లాడారు. తర్వాత 3 రాజధాని అంశం తీసుకొచ్చారు, ఇప్పుడు కొత్తగా మావిగాని అంటూ ఉన్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వైసీపీ నాయకులు ఏం స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? అసలు 2019కి ముందు వైసీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లే లేదు, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడే రాజధాని అని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కాదా అవునా అని చెప్పేసి వైసీపీ నాయకులను నేను కోరుతా ఉన్నా. ఆ రోజున మీరు ఎందుకు రాజధానికి మీరు మద్దతు ఇచ్చారు? తర్వాత మరలా 19 తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు అని చెప్పారు. ఇది అవునా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ముక్కుసూటిగా ఒకటే చెప్తా ఉన్నా. మరలా ఈరోజు ఏమంటున్నారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగాని చెప్పంటున్నారు. అసలు మీకు అసలు ఏ స్టాండు? ఒక రాజకీయ పార్టీ నడిపినటువంటి అధ్యక్షుల వారికి అసలు స్టాండ్ అంటూ ఉండాలి. ప్రజలకి పరిపాలన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన చేసిన మీకు ఒక విధానం అంటూ ఉండాలి, ఒక కనీస జ్ఞానమైన ఉండాలి. మరి ఏవీ లేకుండా ఈ రోజున మళ్ళీ మావగాని అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టిన ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పరుస్తాము, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరాన్ని ఉద్ధరిస్తాం, బాగు చేస్తాం అని చెప్పినటువంటి గొప్పలు పలికినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి రాజధానులు 3 రాజధానులు లేవు, ఓన్లీ మావిగానికే మా మద్దతు అని చెప్తున్నారు. నేను బొత్స సత్యనారాయణ గారికి కానీ, ధర్మాన ప్రసాద్ గారికి కానీ, అలానే గుడివాడ అమర్నాథ్ కానీ, ఆ ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మీకు అసలు ఏమైనా సరే బుద్ధి, సిగ్గు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నా. కనీస జ్ఞానం లేకుండా మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మీరు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు మోసం చేస్తూ ఉన్నారా? మీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, మీ పార్టీ వైసీపీ పార్టీ కానీ, మీరు కానీ మరి ఆ రోజున ఆ 5 ఏళ్ల పాటు అమరావతి రాజధాని కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నమే రాజధాని అని చెప్పినటువంటి మీరు మరి ఈ రోజున బుద్ధి లేనిటువంటి మాటలు మాట్లాడుతూ మరి ఈ రోజున మరి మావగాని మద్దతు ఇస్తున్నప్పుడు నేను అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి మీ బొత్స సత్యనారాయణ గారిని శాసన మండలిలో మీరు ఉంటున్నారు కనుక మీకు ఏమాత్రమైన అర్హత ఉంటే మీరు తక్షణం ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, అలానే వైసీపీ పార్టీకి కూడా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున అదే బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ మేము ఈ రోజున అమరావతి వ్యతిరేకం కాదు, అక్కడ జరిగే స్కాములకి మేము వ్యతిరేకం, ప్రజలకు వివరించి చెప్పాలి కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడుతున్నాము. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగాని అంటూ ఉన్నారో దానికి ప్రజల్లో పూర్తి మద్దతు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని అనే మాట కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాను. ఏంటన్నా ఈ రోజున శాసన సభ ఉంది, శాసన మండలి ఉంది. రాజధాని అమరావతిలో అవినీతి జరిగినా, దోపిడీ జరిగినా, ఇంకా వేరే జరిగినా సరే మీరు చట్టసభలైనటువంటి సభల్లోకి వచ్చి మీ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడి అపోజిషన్ లీడర్ పాత్ర మీరు పోషించాలి. పోషించకన్నా పారిపోయినటువంటి వాళ్ళు అవినీతి జరిగిందని చెప్పడం అన్నది చాలా నీతిమాలిన చర్య. అవినీతికి అడ్రస్ అయినటువంటి వైసీపీ పార్టీ, అవినీతికి క్యారాప్ అయినటువంటి పార్టీ లీడర్లు మీరు. మీ పార్టీ నాయకుడే ఈడీ 64,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి ఈడీ మీకు రిపోర్ట్ చేసింది, ఆ రోజున చెప్పింది. అవన్నీ మర్చిపోయి దోపిడీ విధానంగా ఆ రోజున 2019 నుండి 24 వరకు కూడా 5 జోన్లుగా ఏర్పాటు చేసి 5 రెడ్లకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పినటువంటి మీరు ఈ రోజున చెప్తా ఉన్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో మేము అమరావతిని ఉద్ధరించాము, ఈ రోజున మావిగానే మేము బలపరుస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మావిగాని అనేది మోసమైనటువంటి పూరిత. ఈ రోజున అమరావతికి రాష్ట్రంలో శాసన మండలి కానీ శాసనసభలో కూడా ఆమోదం పొందారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం దానికి కూడా తీసుకెళ్తే పార్లమెంట్లో, రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. అమరావతి ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, అలానే రాష్ట్రపతి కూడా సంతకాలు పెట్టినటువంటి చరిత్ర అవన్నీ మర్చిపోయి చదువుకున్నటువంటి వాళ్ళు మీరు 5 ఏళ్ల పాటు మరి ముఖ్యమంత్రిగా వెలగదీసినటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మంత్రులుగా చేసినటువంటి మీకు మరి ఏ పరిస్థితుల్లో మీరు ఇలా మాట్లాడుతున్నారనేది ప్రజలకి అర్థం కావట్లేదు. దయచేసి ఇక్కడ ఏదైతే కేంద్రంలో కూడా 42 పార్టీలు అమరావతి ఏకైక రాజధాని ఆమోదం పలికినప్పుడు ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒకరే బయటకు వచ్చి వాకౌట్ చేయటం, ఇటు మేము గెలిచాక అమరావతి కాదు మావిగానే మేము తీసుకొస్తామని చెప్పి మాట్లాడటం, అసలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా అమరావతిని రాజధానిగా మార్చే అవకాశం ఏదైనా ఉందంటారన్నా? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి సుమారుగా 40 పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చినటువంటి వాస్తవాన్ని మీకు తెలుసు కదా. కేవలం మీరున్నటువంటి 3
ఇద్దరు వాకౌట్ చేస్తే అది కాదు కదా. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి ఉంటారు, ఈ భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు, ఈ భారతదేశంలో చట్టసభ పార్లమెంట్ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. దాంట్లో ఆమోదం పొందిందా లేదా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏంటంటే వీరేంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరవలేక రేపు రాబోయే రోజుల్లో మన ఉనికే కోల్పోతా ఉన్న భయంతో ఈ రోజున గందరగోళానికి దారి తీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పరిశ్రమలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రం అంధకారం అయిపోవాలి, మరలా మేమే దిక్కు అని చెప్పేసి ప్రజలు భావించి మాకు అందలం ఎక్కిస్తారని చెప్పేసి వేసినటువంటి ఎత్తుగడలో ఇదొక భాగం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సూటిగా బొత్స సత్యనారాయణ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఉత్తరాంధ్రకు నేనే నాయకుడిని, నేనే కింగు బొంగు అని అంటావు కదా, మరి ఈ రోజున కింగు బొంగు అనే మీరు, మీ నాయకత్వం, మీ మాజీ శాసనసభ్యులు, మీ మాజీ పార్లమెంటు సభ్యులు, మీ మాజీ మంత్రివర్యులు, 3 జిల్లాల్లో ఉన్నటువంటి మీకు నిజంగా ఏమాత్రమైనా సరే ఒక అవగాహన ఉండి మీరేమైనా సరే ప్రజలకు మేలు చేయాలి, ఆ జిల్లాలను ఉద్ధరించాలని చెప్పితే మీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ రోజున చెప్పినటువంటి విశాఖ రాజధాని చెప్పారు కనుక తక్షణం విశాఖ రాజధానిగా మీరు ప్రకటించాలని చెప్పేసి మీరు ఆ రోజున అడగకన్నా ఈరోజు మావిగానికి మీరు మద్దతిస్తున్నారు కనుక నైతిక బాధ్యత వహిస్తూ మేము ఈ సభ్యత్వాన్ని వదులుకుంటాం. అలానే ఈ పార్టీని కూడా మీరు రాజీనామా చేస్తామని చెప్పితే రేపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో మీ ఉనికైనా సరే ఉంటుంది. లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కూటమి గాలికి కొట్టుకుపోతారని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని, అక్కడ ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.